హలో గైస్, నమస్తే, వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ గౌడపాటి. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యా ఈరోజు. అన్ఫార్చునేట్లీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఉంటున్న ఏరియాలో ఆఫ్టర్నూన్ 1 to 6 అనేది షెడ్యూల్ పవర్ కట్ ఉందంట. రీజన్ మైట్ బి డ్యూ టు మెయింటెనెన్స్ ఆర్ సమ్ ఇష్యూ. సో నేనైతే నాకు కొంచెం స్టాండప్స్ అవి ఉంటే అటెండ్ అయ్యాను. ఇంకా తప్పక నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యా ఈరోజు. ఇప్పుడు వచ్చేసి టైం అయితే అరౌండ్ 2:15 అయింది. ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైం కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి. బయట టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా వేడిగా ఉంది. నా హ్యాండ్స్ అయితే లిటరల్లీ మండిపోతున్నాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో గాయ్స్, నేను మీకు చెప్పా కదా, ఎవ్రీ వీడియోలో ఒక చిన్న టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాము, ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. అలాగే లాస్ట్ వీడియోలో మీకు నా R15 బైక్తో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అండ్ నేను రిపేర్స్ కోసం ఎంత స్పెండ్ చేశానో మీకు అయితే ఒక చిన్న అమౌంట్ అనేది చెప్పాను, ఒక క్లారిటీ కూడా ఇచ్చాను. వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ విత్ మై బైక్ అన్నట్టు. సో ఈ వీడియోలో అయితే మనం బైక్ మెయింటెనెన్స్ టిప్స్ గురించి మాట్లాడచ్చు. వీడేంటి 1,00,000 బండి మీద స్పెండ్ చేసి మెయింటెనెన్స్ గురించి మనకు చెప్తున్నాడు అనుకుంటున్నారా? తప్పలేదు, నేనైతే స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో నేను చేసిన మిస్టేక్స్ అనేవి మీరు చేయొద్దు. సో దాట్ యూ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ యువర్ బైక్. మనం బైక్ మెయింటైన్ చేయడానికి 3 ఈజీ టిప్స్. ఈ 3 కనుక మీరు ఫాలో అయితే అసలు మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో మీరు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. మీరు కనుక ఒక బైక్ అనేది యూజ్ చేస్తున్నారనుకోండి, సో ఆబ్వియస్లీ బైక్స్కి చైన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్కూటీస్. ఆ చైన్ కనుక మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటే అసలు ప్రాబ్లం అనేది రాదు. అట్లా చైన్స్ ఆగిపోవడము, లేకపోతే చైన్ బ్రేక్ అయిపోవడము, మైలేజ్ డ్రాప్ అయిపోవడం, పికప్ లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయరు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి పక్క మీరు అయితే చైన్ క్లీన్ చేసుకొని చైన్ లూప్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు కనుక ఉండే ఏరియాలో వాటర్ లాగింగ్ అనేది ఎక్కువ ఉందనుకోండి రోడ్స్ మీద, ఆ డర్ట్ అనేది చైన్కి ఇంజన్కి పట్టేస్తుంది. దానివల్ల కూడా రస్టింగ్ అనేది ఫామ్ అయిపోతుంది, చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. సో కొంచెం రెగ్యులర్గా బైక్ అనేది వాష్ చేసుకోండి, క్లీన్ చేయండి, వాటర్ సర్వీసెస్కి ఇవ్వండి, ఫోమ్ వాష్ కుదిరితే ఫోమ్ వాష్లు చేయించండి. సో బైక్ అనేది రస్ట్ అనేది పట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి, మీరు బైక్ కొన్నప్పుడు మీకు ఫ్రీ సర్వీసెస్ అనేవి ఇస్తాడు, షోరూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. 3 or 4 డిపెండ్స్ అపాన్ ది బ్రాండ్ ఆఫ్ ద బైక్ యూ బై. సో మీరు ఆ 3-4 సర్వీసెస్ కూడా అవైల్ చేసుకోండి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాడు చెప్పిన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వెళ్ళి ఫ్రీ సర్వీసెస్ చేయించండి బండికి. ఇనీషియల్గా బండిని సర్వీస్ చేయించారనుకోండి మీరు, అదైతే చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది, లాంగ్ లాస్టింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వదు. వన్స్ ఆ ఫ్రీ సర్వీసెస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి కానీ 7,500 కిలోమీటర్స్ కానీ, డిపెండ్స్ అపాన్ హౌ ఆఫన్ యూ రైడ్ యువర్ బైక్, కొంచెం రెగ్యులర్ ఇంటర్వల్స్లో పెయిడ్ సర్వీసెస్ కూడా చేయించుకోండి. ఈ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, బైక్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ బైక్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అదొక మెటీరియలిస్టిక్ థింగ్ కాబట్టి బండి ఓవర్ హీట్ అయిపోవడం, లేదు అంటే నేను నా బైక్లో ఫేస్ చేసినవి ఆర్ చూసినవి వచ్చేసి సడన్గా ABS కానీ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ పడుతూ ఉండదు అసలు. కొన్నిసార్లు బ్యాక్ బ్రేక్ యొక్క స్ప్రింగ్ ఇరిగిపోయి పడిపోతుంది, లేదంటే బండి స్టార్ట్ అవ్వదు ఓవర్ హీట్ అయిపోయి. ఇలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ని మనం ఏం చేయలేం. ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక వస్తే దేవుడికి దండం పెట్టుకోండి, తక్కువలో అయిపోతుందని చెప్పేసి బండిని తీసుకెళ్ళి షోరూంలో పెట్టండి. వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడే, ఇంకా అంతకుమించి ఏం చేయలేం. వాడితో మనం ఎంత ఆర్గ్యూ చేసినా అక్కడ గుడ్ టెక్నీషియన్ అనేవాళ్ళు లేకపోతే ఇష్యూ కీప్ ఆన్ రిపీటింగ్ అనమాట. నేనైతే నా బైక్లో ఓవర్ హీటింగ్ ఇష్యూ అనేది చూసా, అది రిపీట్ అవుతూనే ఉంది అరౌండ్ 2 to 3 months అంటిల్ ఒక లోకల్ మెకానిక్ చేయబడేంతవరకు.
షోరూంలో ఉన్న టెక్నీషియన్స్కి ఆ ఇష్యూ ఏంటో తెలియలేదు అసలు. ఒక లోకల్ మెకానిక్ జస్ట్ 6 అవర్స్లో దాన్ని చేసేసి నా బండి నాకు ఇచ్చాడు. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఆ ఇష్యూ అనేది కూడా రాలే అసలు. సో మీ బండి సిచ్యువేషన్ ఒక 5% ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెక్నీషియన్ హూ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఆర్ హూ వర్క్డ్ ఆన్ ఇట్ కూడా. సో చూజ్ ఏ బెటర్ షోరూమ్. కొన్ని షోరూమ్స్లో ఎట్లా అంటే మీరు ప్రాబ్లం అని చెప్పేసి తీసుకెళ్ళి ఇస్తే జనరల్ సర్వీస్ చేసేసి కొంచెం నాయిస్ తగ్గగానే సార్ అయిపోయింది సార్ తీసుకెళ్ళిపోండి మీ బైక్ అని చెప్పేసి చెప్తాడు. మీరు తీసుకెళ్ళిన 2 డేస్కి వచ్చేస్తుంది. మీరు ఒకవేళ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా సరే మళ్ళీ లేబర్ ఛార్జెస్ వేస్తాడు, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాడు. కొంచెం సౌండ్ తగ్గగానే సార్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అంటాడు, కానీ ఆ ప్రాబ్లం అట్లానే ఉంటుంది. ఇవైతే నేను రియల్ లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఇవి మీరు ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. అబ్బా ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది అసలు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంకి ఎంత ట్రాఫిక్ ఉంటుందని. నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చి టువర్డ్స్ డెలైట్ వచ్చి అక్కడ నుంచి రాయదుర్గ్ మెట్రోకి వస్తాను. నా ఆఫీస్ అక్కడే. బట్ ఈరోజు నేను ఏదో ఆలోచించుకుంటూ ఆల్విన్ క్రాస్ రోడ్స్కి వచ్చేసా. సరే కదా అని చెప్పేసి ఇటు హఫీజ్పేట్ నుంచి వచ్చా, కొండాపూర్ దగ్గర బుక్ అయిపోయా. ఎంత ట్రాఫిక్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే డిఎల్ఎఫ్ లోపల నుంచి వస్తాను, ఎందుకంటే లింగంపల్లి గచ్చిబౌలి అటు సైడ్ నుంచి వస్తా కాబట్టి ఈ టైంకి. అండ్ ఈవినింగ్ అరౌండ్ 4 to 5:30 మధ్యలో కూడా నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే అటు నుంచి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. అటు నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అసలు. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutesలో నేనైతే ఆఫీస్ రీచ్ అయిపోతాను. సో మీరైతే నేను చెప్పిన ఈ మెయింటెనెన్స్ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. బైక్ చాలా మంచిగా ఉంటుంది, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. అలానే వెన్ ఇట్ కమ్స్ టు మోడిఫికేషన్స్, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు ఆర్ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు కనుక R15 మోడిఫికేషన్స్ అని సర్చ్ చేశారనుకోండి, ఫ్రమ్ టిప్ టు టో, ఫ్రంట్ వీల్ టు బ్యాక్ వీల్, వాళ్ళు ప్రతి పార్ట్ని మోడిఫై చేసేస్తూ ఉంటారు. వైరింగ్ కట్ చేస్తారు కొన్నిసార్లు ఫాగ్ లైట్స్ ఫిక్స్ చేయడానికి. సో ఇలాంటివన్నీ చేస్తే వారంటీ క్లెయిమ్ ఇష్యూస్ కూడా వస్తాయి, మీరు చూసుకోండి. అండ్ బండిలో ఏవైతే ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అనేవి ఉంటాయో అవి మోడిఫికేషన్స్ చేయిస్తే కనుక అవి ఎప్పటికీ వర్క్ అవ్వవు. 1 point of time మీ అదృష్టం అంటే కొన్న 2 or 3 years వరకు ఉంటాయి, లేదు అంటే కొన్న నెక్స్ట్ డేనే పోతాయి. సో ఏమన్నా సేఫ్టీ రిలేటెడ్ మోడిఫికేషన్స్ తప్ప ఊరికే షో ఆఫ్కి అయితే మీరు మోడిఫికేషన్స్ అయితే చేయించొద్దు. క్రాష్ గార్డ్ చేయించుకోండి, లగేజ్ క్యారియర్ చేయించుకోండి, ఆర్ మొబైల్ హోల్డర్ చేయించుకోండి. ఇవన్నీ చాలా యూజ్ఫుల్ యాక్సెసరీస్, యూజ్ఫుల్ మోడిఫికేషన్స్ కూడా. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేయించుకున్నా సరే పెద్ద తప్పు కాదు, ప్రాబ్లం కాదు. బట్ మీరు కనుక బండి యాస్థెటిక్స్ కోసం కనుక మీరు మోడిఫికేషన్స్ చేపిస్తే మీరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఇటు స్ట్రైట్ రోడ్ అయితే క్లోజ్ చేస్తున్నట్టున్నారు. ఓకే, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఇటు కనుక వచ్చానంటే నేను పక్కా ట్రాఫిక్లో బిస్కెట్ అయిపోతాను. నోరు మూసుకొని అయితే నైట్ వరకు ఆఫీస్లో నుండి వర్క్ చేసి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ లేని టైంలో వస్తా, లేదు అంటే కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోతా. చలో గైస్, నేనైతే ఆల్మోస్ట్ ఆఫీస్ రీచ్ అయిపోయాను. ఇంకొక 2 minutesలో నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాను. సో అయితే నేను ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఆర్ కమెంట్స్ ఆర్ అడ్వైజెస్, సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. చలో గైస్, హ్యావ్ అ నైస్ డే. ఉంటా ఇంకా, బాయ్ బాయ్.